హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో ఎన్టీఆర్ అన్న లుక్ గురించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి చేసిన వీడియో, కానీ మన వాళ్ళు చాలామంది దాంతో సాటిస్ఫై అవ్వలేదు అనమాట. రీసెంట్గా నిన్న కూడా ఒక లుక్ అయితే వచ్చింది. ఈ విధంగా ఒక అభిమానితో అయితే మన ఎన్టీఆర్ అన్నది ఏంటనమాట ఈ లుక్ను పట్టుకొని, అండ్ ఇంకో అంతకుముందు లుక్ చూసుకున్నట్లయితే బ్లాక్ టీ షర్ట్ వేసుకొని కుర్చీలో కూర్చొని ఆ లుక్ను పట్టుకొని చాలామంది ట్రోల్ చేయొచ్చు. ఏంది అన్నయ్య ఎలా అయిపోయిండు అని చెప్పి చాలామంది అనొచ్చు అనమాట. చాలామంది కూడా అదే అనుకుంటున్నారు. దానికి గల ఉన్నటువంటి మెయిన్ రీజన్ ఏంది అనేటటువంటిది, ఎన్టీఆర్ నీల్ మూవీ అప్డేట్ ఎక్కడ దాకా వచ్చింది, షూటింగ్ ఎక్కడ దాకా వచ్చింది అనేటటువంటి విషయాలన్నీ కూడా క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేను ప్రీవియస్గా ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి ఒక వీడియో చేశాను. అది చాలా వైరల్ అయింది. ట్విట్టర్లో కూడా దోసుకెళ్ళింది అనమాట. అసలు ట్విట్టర్లో ఎన్టీఆర్ ప్రతి ఫ్యాన్ పేజ్ కూడా నా వీడియో పెట్టడం నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఆ వీడియోని మీరు ఎంతలా షేర్ చేశారో ఈ వీడియోని కూడా దానికి 10 times షేర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది ఏంటంటే, లుక్స్ గురించి ట్రోల్ చేసేటటువంటి ప్రతి బొడ్డుగాడికి, ప్రతి ఎదవకి ఒకటే చెప్తున్నా, ఇప్పుడు దేంట్లో అయినా సరే ఇంక్రిమెంట్ అనేటటువంటిది ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. మనం చేసేటటువంటి ప్రతి పనిలో కొద్దిగా అప్డేట్ అవ్వాలి. మనం చేసేటటువంటి ప్రతి పనిలో కొద్దిగా కొత్త ఆలోచన అనేటటువంటిది చూపించాలి. అలా చూపించకపోతే ఆ బతుకే కాదు, ప్రతి హీరో అయినా ప్రతి డైరెక్టర్ అయినా వాళ్ళది మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక పాయింట్ చూపించిందంటే ఆ పాయింట్ కాదు, ఇంకేదైనా కొత్త పాయింట్ చూపించేటటువంటి ప్రయత్నం చేయాలి. అంతేగాని నేను 90sలో ఉన్నటువంటి క్రింజ్ చూపిస్తా, నేను కితకితలో ఉన్నటువంటి కామెడీ చూపిస్తా అంటే చాలా దరిద్రంగా ఉంటుంది. ఈ విధంగా మన ఒక డైరెక్టర్ చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క కథని మార్చుకోవాలి, కాదని ఇంప్రూవ్ చేయాలి. అంటే బెటర్కి వెళ్ళాలన్నమాట. అలా బెటర్ కాకుండా నాశనం అయిపోయినటువంటి డైరెక్టర్లు మనకి చాలా మంది కనపడతారు. ఉదాహరణకి పూరి జగన్నాథ్ గారు ఒకప్పుడు ఎలాంటి సినిమాలు తీసేవాడు, ఇప్పటికి కూడా అలాంటి సినిమాలు తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ఆయన ఎవరు కూడా రికగ్నైజ్ చేయట్లేదు, ఆయన ఎవరు కూడా ఆదరించట్లేదు అనేటటువంటిది 100% వస్తాం. శంకర్ గారు ఒకప్పుడు ఇక అసలు నాకు తెలిసి రోబో సినిమా ఇప్పుడు రిలీజ్ అయినట్టయితే 1000 కోట్లు అనేటటువంటి దానికి హాట్ కేక్. అయినా కానీ ఇప్పుడు శంకర్ గారి పని అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే అదే చేసేటటువంటి పని అదే మళ్ళీ చూపించడం వల్ల ఎవడు కూడా ఇది కావట్లా. కాబట్టి చేసేటటువంటి ప్రతి పనిలో ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ఉండాలి, కొత్తదానాన్ని అయితే కోరుకోవాలి. అలా కోరుకోకుండా కూల్ నా కొడుకుల్లాగా మా హీరో ఎలా ఉన్నా మేము చూస్తాం, మా హీరో నడిచి వచ్చినా మేము చూస్తాం అనేటటువంటిది బానిసత్వం అయిపోతుంది. అలా బానిసత్వంలాగా ఎప్పుడు కూడా ఉండమాకండి. మా హీరో మాకు బెటర్గా ఏదైనా చూపించాలి. ఏందన్నా ఎప్పుడు నడిచి వస్తావు, ఏందన్నా ఎప్పుడు అయ్యే చెత్త ఫైట్లా, ఏందన్నా ఎప్పుడు అదే రొట్ట కామెడీయా, ఏందన్నా ఎప్పుడు అదే రొట్ట స్టోరీయా అని చెప్పి మీ హీరోని మీరు క్వశ్చన్ చేశారంటే వేరే వాడికి ట్రోల్ చేసేటటువంటి అవకాశం ఉండదు. మాకు అయ్యన్న అక్కర్లేదు, మాకు కాళ్ళు ఎగరైతే చాలు, మాకు నడిచొస్తే చాలంటే అది ఫ్యానిజం అని చెప్పి అసలు కనిపించుకోదు, అది బానిసత్వం ఇది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ప్రభాస్ అని ఉన్నాడు బెటర్గా, ఇంకా బెటర్గా ఇప్పుడు బాహుబలి అనేటటువంటి సినిమా తీసిండు. ఆ తర్వాత ఎంతో రిస్క్ చేసి ఒక డెబ్యూ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చిండు. సాహో అనేటటువంటి సినిమా తీసిండు. అది అప్పట్లో ఆడిపోయిన ఇప్పుడు ఎంత రికగ్నైజ్ చేస్తున్నారు, ఇప్పుడు ఎంత గుర్తుపడుతున్నారు అనేటటువంటిది మనకు తెలుసు. ఆ తర్వాత అసలు అదే టైంలో ఆదిపురుష్ అనేటటువంటి సినిమా ఓంరావు చేతిలో పెట్టిండు. ఆయన చూసుకున్నట్లయితే కొత్త గ్రాఫిక్స్ సినిమా అయితే చెడగొట్టిండు. అయినా రిస్క్ చేసి మళ్ళీ కొత్త డైరెక్టర్ కల్కికి అవకాశం ఇచ్చిండు. ఇంకా ఆ తర్వాత చూసుకున్నట్లయితే రాధేశ్యామ్ ఎంత పెద్దదేంది అనేటటువంటిది మనకు తెలుసు. ఈ విధంగా ఒకవైపు రామాయణాన్ని చూపించాలని, ఒకవైపు మహాభారతం చూపించాలని, ఇవన్నీ కాదు లవ్ స్టోరీ చూపించాలని, ఇవన్నీ కాదురా బాబు, ఒక హర్రర్ ఎలిమెంట్ కామెడీ సినిమా చేసాలని ఒక హీరో పాన్ ఇండియా అయిన తర్వాత ఏ హీరోకైనా సరే ఉచ్చబడిద్ది అనమాట. ఒక కొత్తదానాన్ని తీసుకురావాలన్నా, ఏదైనా ప్రయోగం చేయాలన్నా చాలా భయపడతారు. ఉదాహరణకి మనీష్ 2022లో KGF Chapter 2 రిలీజ్ అయింది. ఇప్పటిదాకా ఆయన సినిమాకి సంబంధించి ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా ఒక్క అప్డేట్ రాలేదు. ఏ సినిమా రిలీజ్ చేయాలన్నా, ఏ క్యారెక్టర్ చేయాలన్నా చాలా ఆచితూచి అడిగేస్తుంటారు. అలాంటి భయాలు నిర్భయాలు అన్నీ వదిలిపెట్టి ప్రభాస్ అన్న రిస్క్ చేస్తూనే ఉన్నానమాట. అంటే అలా ఉండటం కూడా గ్రేటే కాదంటలా, ఎక్స్ట్రా ఉండడం కూడా మాట కాదు, అది వేరే విషయం. సో ప్రభాస్ అన్న అలా ఉండడం కూడా ఇంకా గ్రేట్ అనమాట. ఇప్పుడు ఈ పాయింట్లన్నీ ఇప్పుడు పూరి జగన్నాథ్ గురించి, శంకర్ గురించి, ప్రభాస్ అన్న గురించి మాట్లాడడానికి ఉన్నటువంటి మెయిన్ రీజన్ ఏది ఉందంటే, లుక్స్ వాడి గురించి మాట్లాడుతున్నా. చూడండి, అన్నకేం కొత్త కాదు, లావు కావాలంటే లావు అవుతాడు, బక్క కావాలంటే బక్కగా అవుతాడు. అశోక్ సినిమాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అన్నకి, కంత్రి సినిమాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అన్నకి, యమదొంగ సినిమాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అన్నకి ఏమైనా సంబంధం ఉండదా? అసలుగా ఉండదు. అశోక్ సినిమాలో, రాకీ సినిమాలో ఎలా ఉండే అన్న లుక్స్ చాలా అంటే చాలా ఇదిగా ఉండేవాడు. అప్పుడే రాజమౌళి గారు డైరెక్ట్గా చెప్పిండు అనమాట. సో ఆయన అంత ఇదిగా ఉండి, అంత లావుగా ఉండి, కావాలంటే అమ్మటే కంత్రి సినిమా కోసం చాలా బక్కగా అయిపోయిండు, యమదొంగ కోసం కొద్దిగా గ్లామర్ పెంచాలంటే గ్లామర్ పెంచిండు, ఆ తర్వాత త్రిబుల్ మూవీ కోసం కావాలంటే బైసెప్స్ పెంచిండు, టైస్ పెంచిండు. ఈ విధంగా రకరకాలైనటువంటి ప్రయోగాలు చేయడంలో ఎన్టీఆర్ అన్న ఎప్పుడైనా సరే ముందుంటాడు. ఒక క్యారెక్టర్ కోసం బక్క
బక్కగా కావాలంటే ఎమ్మటే బక్కగా మారిపోతాడు, లావు కావాలంటే లావుగా అయిపోతాడు, గ్లామర్ చాక్లెట్ బాయ్ లాగా కావాలంటే చాక్లెట్ బాయ్ అవుతాడు. ఉదాహరణకి బృందావనం, అందులో ఎంత బాగుంటుందో నాకైతే చాలా బాగా ఇష్టం. అండ్ మన జనతా గ్యారేజ్ సినిమాలో చూసుకున్నట్టయితే ఒక పెద్ద మనిషిలాగా ఉండాలి అని అంటే లైక్ ఆ లుక్స్ని మెయింటైన్ చేస్తాడు. ఈ విధంగా ఎన్టీఆర్ అన్న ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమాకి తన క్యారెక్టర్ మార్చుకుంటూనే ఉంటాడు, కొత్త కొత్త బెటర్మెంట్స్ కొత్త కొత్త ఇంక్రిమెంట్ చేస్తూనే ఉంటాడు. ఇవన్నీ తెలియనటువంటి నిబ్బానా కొడుకులు ఏది పడితే అది అవుతారు. ఇవన్నీ తెలియనటువంటి కూల్నా కొడుకులు ఏ లుచ్చా మాట్లాడితే ఆ లుచ్చా మాట్లాడతారు. అవన్నీ కూడా ఎన్టీఆర్ అభిమానులు మీరు అసలుకే పట్టించుకోమాకండి. నేను అప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్తాను, వన్స్ ఎన్టీఆర్ నీల్ సినిమా రిలీజ్ అయిందంటే మట్టికి అది కొట్టేటటువంటి రికార్డులు అందరూ నోటి మీద కాదు ఇంకెక్కడో చెయ్యేసుకునేటటువంటి ఇంకెక్కడో ఏలేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మాట్లాడాలంటే ఎన్టీఆర్ అన్న లుక్స్ చాలా మారిపోయిండు. లైక్ ఒకప్పుడు ఎన్టీఆర్ అన్న ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారిపోయిండు. దీనికి గల రీజన్ ఏంటంటే అదే ఇప్పుడు నీళ్ళు చూసుకున్నట్లయితే చెప్పిండు వేసిండు, నువ్వు సినిమా తీయాలంటే తీయటం కాదు, నాతో సినిమా అంటే చాలా మందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అరే కేజీఎఫ్ వర్క్ చేసిన ఆయన, సలార్ వర్క్ చేసిన ఆయన, మా ఎన్టీఆర్తో సినిమా తీస్తున్నారు అంటే చాలా మందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఇప్పటిదాకా చాలా మంది డైరెక్టర్లు చాలా రకంగా ఎన్టీఆర్ అన్నను చూపించారు, ఎన్టీఆర్ అన్న వాడుకున్నారు. వాళ్ళెవరూ చూపించిన విధంగా మనం కల్లో కూడా కని విని ఎరగకుండా అసలు ఎలా ఎన్టీఆర్ అన్నని మనం చూడగలమా అనేటటువంటి రీతిలో మన నీల్ గారు ప్లాన్ చేస్తుండే అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఆ గద్దం పెంచేటటువంటి విధానం అంటే లైక్ మొత్తం కటింగ్ బాడీ పెంచేటటువంటి విధానం బక్కగా అయిపోయిండు. ఆ యొక్క క్యారెక్టర్ కోసం తను ఎంతలా స్ట్రగుల్ అవుతుండో అనేటటువంటిది మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు నవ్వచ్చు, ఇప్పుడు మీరు ట్రోల్ చేయొచ్చు, అదేంది ఎన్టీఆర్ అన్న బక్కగా అయిపోయిండు, అదే ఎన్టీఆర్ అన్న మరి పేషెంట్ లాగా ఉండని చెప్పి మీరు ఇప్పుడు ట్రోల్ చేయొచ్చు. కానీ వన్స్ సినిమా రిలీజ్ అయ్యాక అరే అప్పుడు అనవసరంగా ట్రోల్ చేశాం కదరా అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు బాధపడతారు అనేటటువంటిది మైండ్ అయితే గుర్తుపెట్టుకోండి. నిజంగా చాలా అంటే చాలా కొత్త ప్రయోగం అయితే చేయబోతుండో, ఇప్పటిదాకా మనం చూడనటువంటి ఇంకో యూనివర్స్ని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నా గెస్సింగ్ ఆల్రెడీ నేను మీకు చెప్పా, బ్రూస్లీ బయోపిక్. బ్రూస్లీ ఎలా ఉండేవాడు భయ్య, బక్కగా ఉంటాడు, ఆయనకేమి పెద్ద బాడీ ఏమి ఉండదు, అంత పెద్ద బల్క్ బాడీ కూడా ఉండదు, బక్కగా ఉంటాడు. ఇక్కడ పులిఘాట్లు అంటే జస్ట్ తన షర్ట్ ఇప్పి ఒక్క గుద్దు గుద్దిందంటే ఆ పంచ్ని క్యాచ్ చేయడానికి చాలా టైం పట్టింది. అంతా ఇప్పుడు చాలామంది మన పురాతనలో చూసుకున్నా మన హిస్టరీ చూసుకున్నా కానీ బక్కగా ఉన్నటువంటి వాళ్ళే చాలా అంటే చాలా మ్యాజిక్లు చేశారు. లావుగా ఉన్నవారు, బల్క్ బాడీ పెంచిన వాళ్ళు, సిక్స్ ప్యాక్ పెంచిన వాళ్ళు ఏం పెద్ద మ్యాజిక్లు చేయాలి, బక్కగా మారిపోయిన వాళ్ళే చాలా అంటే చాలా మ్యాజిక్లు చేశారు అనేటటువంటిది నాకైతే అనిపించింది. నాకైతే ఎన్టీఆర్ అన్నను చూసి ఒకటే అనిపించింది అనమాట. అప్పుడు ఐ సినిమా కోసం విక్రమ్ ఎంతలా కష్టపడ్డాడో ఇప్పుడు నీల్ మరియు ఎన్టీఆర్ సినిమా ఈ డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ అని ఇంకా 10 times కష్టపడుతుండో. అప్పుడు విక్రమ్ని మన తమిళ ఇండస్ట్రీ వాళ్ళకి విక్రమ్ ఉండు అని చెప్పి వాళ్ళు మేసం వేలేస్తా అంటే మనకి ఎన్టీఆర్ ఉండు అని చెప్పి మనం కూడా మేసం వేయవచ్చు అనమాట. ఎందుకంటే ఇంత బక్కగా అయిపోతుందని చెప్పి నేను కళ్ళు కూడా అనుకున్నాను. నేనే చెప్తున్నా, ఇలా చూడలేకపోతున్నా. ఎన్టీఆర్ అన్నని ఇప్పుడు దాకా చూసింది మనం వేరు, కానీ ఒకేసారి ఇలా చూసేసరికి అభిమానులు కొద్దిగా భయం కావచ్చు. మొన్న చూసుకున్నట్లయితే కాంతారా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెయ్యి ఇలా పెట్టుకొని మాట్లాడడం, ఎక్కువసేపు నించోలేకపోతున్నా అంటే తను ఎంత కష్టపడుతున్నా అనేటటువంటిది ఒక్కటే మీరు చూడండి. ఆయనకి ఏం తక్కువ భయ్య, కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఏ టెస్ట్లని చేయించుకుంటాడు. ఆయనకేదో అయింది అని చెప్పి మీరు బాధపడటం తప్ప, ఆయనకేదో అయింది అని చెప్పి మీరు ట్రోల్ చేయడం తప్ప, మీరు నవ్వటం తప్ప అక్కడ అయ్యేది ఏముండదు. ఆయన వర్కౌట్ చేస్తుండో, చాలా అంటే చాలా కష్టపడుతుండో. ఇప్పుడు ఇంత బక్కగా అయ్యి నీళ్ళకి చూపించుండొచ్చు, ఇది సరిపోదు తారక్ ఇంకా తగ్గాలి ఇంకా తగ్గాలి అని చెప్పి ఎన్టీఆర్ అన్న ఇంకా తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తుండో. అందుకే ఫేస్లో ఉన్నటువంటి కొద్దిగా గ్రామర్ కూడా పోయింది. లైక్ కటింగ్ బాడీ పెంచడం అనేటటువంటిది చాలా కష్టం. కటింగ్ బాడీ లేకుండా బల్క్ బాడీ దున్నపోతుల్లాగా ఇంట్లో కూర్చొని తిని కామెంట్ చేయడం చాలా ఈజీ, కానీ ఆ విధంగా బాడీని బిల్డ్ చేయడం, బుగ్గలు బాగొట్టుకోవడం, లుక్ చేంజ్ కావడం చాలా అంటే చాలా కష్టం అని చెప్పి మరీ గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా ఫీల్ కామాకండి, ట్రోల్ చేసేవారిని ట్రోల్ చేయండి. వన్స్ సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కళ్ళు దీని గురించి డిస్కషన్ చేస్తానని చెప్పి నేనైతే మరీ ఓతో చెప్తాను ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. వెయిట్ చేయండి, అంతే, జస్ట్ వెయిట్ చేయండి, పేషెన్స్తో ఉండండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు అరిసే ప్రతి ఒక్క మీద రాయాల్సిన అవసరం మీకు లేనే లేదు. అలాంటి పని అసలు మీరు అసలే పెట్టుకోమాకండి. సినిమా రిలీజ్ అయ్యాక మీరు డ్యూటీ ఎక్కండి. నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి కానీ ఎన్టీఆర్ నీల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిందంటే మట్టికి సోషల్ మీడియా సగం తగలబడితే అనేటటువంటిది 100% వస్తాం. ఇదైతే క్లారిటీగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత టాక్సిక్ నుంచి ఒక మంచి లీక్ అయిన వీడియో వచ్చింది, దాని నుంచి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.